బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు, హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలా హాట్ కామెంట్స్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వానికి మద్దతు పలికారు అక్బరుద్దీన్ ఓవైసీ. తొక్కిసలాట సమయంలో హీరోపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్తున్నారు. తొక్కిసలాట ఘటనలో హీరోపై చర్యలు తీసుకోవాల్సిందని ఓవైసీ అంటున్నారు. అల్లు అర్జున్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మా పార్టీ మద్దతు ఉంటుంది అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఓ మహిళ తన వల్ల చనిపోతే హీరో అల్లు అర్జున్ నవ్వడం సరైంది కాదు అని అక్బరుద్దీన్ అంటున్నారు. అల్లు అర్జున్ కారణంగానే ఒక మహిళ ప్రాణం పోయింది. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఆయన సినిమా చూసి వెళ్లడంపై అక్బరుద్దీన్ విమర్శలు చేశారు. ఒకసారి అక్బరుద్దీన్ ఏం విమర్శలు చేశారో చూద్దాం. लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता. लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई. उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए. क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए. क्योंकि एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है, ज्यादती कर रही है. सर इंसानियत कहां है बताइए. सर आई ऑल्सो गो फॉर पब्लिक मीटिंग सर, वेयर thousands of people come. I make sure that there is no stampede sir. I make sure that the security around me doesn't push the people so that nobody comes under the stampede sir. I went for the Maharashtra election, thousands and lakhs of people were there, sir. And I made sure that nobody is pushed. Sir, I remember, sir, once my security official, by protecting me, his cap had fallen down. He had to do his duty, he was protecting me. So I went and I picked up his cap, sir. But here you see, sir, one lady dies, 2 small children are on the stampede, one is under coma, and that gentleman doesn't even bother to go and ask and see sir at that moment, and goes waving like that. If I am wrong sir, please correct me sir. If I am wrong, please correct me sir. అసెంబ్లీలో పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటపై ఎమ్మెల్యేలు మాట్లాడారు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి చాలా సీరియస్గానే మాట్లాడారు. దోషులు ఎవరైనా కూడా శిక్షింపబడాలి అంటూ మాట్లాడారు. అల్లు అర్జున్కి, సినీ ప్రముఖులకు ఆయన ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వానికి మద్దతు పలికారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. సో ప్రభుత్వం ఈ ఘటనలో చాలా సీరియస్గా ఉంది అనే సంకేతాలనే ఇస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు, అల్లు అర్జున్ని విమర్శించారు, సినీ రంగ ప్రముఖుల్ని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలై ఉన్నారు. లోయర్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది, ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము మద్దతును ప్రకటిస్తామని ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గానే వెళ్ళబోతుందనే సంకేతాలను ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, ఈ ఘటనలో నన్ను విమర్శిస్తూ ఉన్నారు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షింపబడాలి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో ఈ ఘటనపై మీరేమనుకుంటూ ఉన్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, ఇంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడారు, అల్లు అర్జున్కి ఘాటు వార్నింగ్ ఇచ్చారైనా. సినీ రంగ ప్రముఖులు అల్లు అర్జున్ని ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు పలికి రావడానికి కూడా తప్పుపట్టారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వానికి మద్దతు పలికారు. సో ఏం జరగబోతోంది? ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటువంటిది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా, ఎందుకంటే అసలు ఈ ముఖ్యమంత్రి సభలో స్పందించడానికి కారణం కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చారు. సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఘటన విషయంలో మాట్లాడడంతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన మాట్లాడుతూ మేము కూడా చాలా
పబ్లిక్ మీటింగ్లు అరేంజ్ చేస్తాము, చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది, వాళ్ళందరికీ మేము అభివాదం చేస్తాము, ఆ మూమెంట్లో తిరుగుతూ ఉంటాము, కానీ ఎక్కడ కూడా స్టాంపేడ్ జరగలేదు. అంటే తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము, దానికి సంబంధించి తగినంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాము, ఇన్ని సమావేశాలు ఇన్ని సభలు నిర్వహించాము, ఎక్కడ తొక్కిసలాట కాలేదు అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. ఎంఐఎం రాత్రిపూట కార్యక్రమాలు చేస్తుంది, జల్సా పేరిట కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉంటుంది, సో అక్కడే డిన్నర్ అరేంజ్ చేస్తారు, పెద్ద ఎత్తున మతపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, పార్టీపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మా వద్ద స్టాంపేడ్ జరగలేదు, కానీ సినిమా థియేటర్కి వెళ్ళి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక మహిళ చనిపోయి వాళ్ళ బాబు ఆసుపత్రి పాలైతే కనీసం పోయేటప్పుడైనా కనుక్కోలేదు, చూడలేదు, పోయేటప్పుడు కూడా మళ్ళీ చేతులు ఊపుకుంటూ పోయాడు వాహనం ఎక్కి అనేటువంటిది అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ, అల్లు అర్జున్ని కార్నర్ చేస్తూ అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు కొంచెం సుదీర్ఘంగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. వచ్చినప్పుడు చేతులు ఊపినప్పుడు తొక్కిసలాట జరిగితే లోపల సినిమా అంతా చూశాడు, సో అంత పెద్ద తొక్కిసలాటైతే కూడా కూర్చొని సినిమా మొత్తం దాదాపు 2.5-3.5 గంటల సేపు సినిమా చూసి పోయాడు. పోయిన తర్వాత కూడా విషయం తెలియదు అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం కూడా చేయగానే చాలా సీరియస్గా ఉంది జరుగుతున్నటువంటి అంశాలపైన. అల్లు అర్జున్ పరామర్శల పేరిట సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు పెద్దలు అల్లు అర్జున్ని పరామర్శించడము, తర్వాత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే మీడియా ముందు చేయలేదు, వాళ్ళంతా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వివిధ చెవుల రూపంలో ముఖ్యమంత్రికి చేరినటువంటి పరిస్థితి. ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ వైఖరి అంటే రేవంత్ రెడ్డి తప్పు చేశాడు, రేవంత్ రెడ్డి చాలా కక్షపూరితంగా అల్లు అర్జున్ పైన వ్యవహరిస్తున్నాడు అనేటువంటి మాటలు తెలిసిన తర్వాత చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు, నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి జరిగినటువంటి సిచ్యువేషన్ అనేటువంటి మాట్లాడారు. అసలు బెనిఫిట్ షోలే రద్దు చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఏ సినిమాకి బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వమంటూ స్టేట్మెంట్ చేశారు. ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ కేసులో ప్రభుత్వం ఇంకా చాలా స్ట్రాంగ్గా చాలా వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 4 వారాల మధ్యంతర బెయిల్ ఈ నెల 30 తారీఖు అంటే డిసెంబర్ 30కి ఆయన గడువు ముగిసే అవకాశం ఉంది. 30 తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానిపైన వాళ్ళు లీగల్ టీం చూసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న బీఆర్ఎస్ పైన మాట్లాడినటువంటి భాషల్లో గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన కచరా అని మాట్లాడారు. ఈరోజు అంటే కాంగ్రెస్కి అనుకూలంగా కాస్త లైన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల విషయంలో ఆయన సమర్థిస్తూ అది జరిగినటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు అక్బరుద్దీన్. రైట్. ఇప్పుడు సినీ రంగ ప్రముఖులు కానీ లేదు ఇతర ఎమ్మెల్యేలు ఎవరు కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా ప్రయత్నాలు సాగాయి అనేటువంటిది తెలిసింది. మనకున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ని ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారో విచారణ పేరిట అక్కడి నుంచి డైరెక్ట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయడము, వైద్య పరీక్షలు చేసిన తర్వాత డైరెక్ట్ నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మెజిస్ట్రేట్ నుంచి డైరెక్ట్గా రిమాండ్కి తరలించి చెంచల్ కూడా తరలించడం, ఈ మొత్తం ప్రాసెస్లో మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే పేరు మర్చిపోయాడు ఈవెంట్లో, బన్నీ మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రి అంటూ పేరు మర్చిపోయాడు, మైక్లో కూడా మర్చిపోయానని చెప్పాడు. సో ఆ కక్షపూరితంగా చేస్తున్నటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి, తర్వాత ఇతర పార్టీకి సంబంధించిన నేతల నుంచి. ఇది కరెక్ట్ కాదండి. బీజేపీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఇంకా ఇతర సంబంధించినటువంటి నాయకులు అందరూ రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టు విషయంలో. కానీ తర్వాత సినారియో మారిపోయింది. సో హైకోర్టుకు వెళ్ళారు, బెయిల్ అప్లై చేసుకున్నారు, మధ్యంతర బెయిల్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సో కొద్దిసేపట్లో రిలీజ్ అవ్వనున్నారు అనేటువంటి తెలిసినప్పటికీ కూడా ప్రొసీజర్ అక్కడ జరిగేటువంటి అఫీషియల్ ప్రొసీజర్ లేట్ అయింది అనేటువంటిది ఆ రోజు రాత్రి చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ని ఒక బ్యారక్లో ఉంచే ప్రయత్నం చేశారు. నర్మదా అట్లాంటి బ్యారక్లో అల్లు అర్జున్ని ఉంచారు. అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి జైల్లోనే ఉన్నారు, జైల్లోనే ఆహారం కూడా తీసుకున్నారు. తర్వాత వచ్చినటువంటి బెయిల్ ఇంప్లిమెంటేషన్ తెల్లారి ఉదయం 6 గంటల తర్వాత ఆయనను బయటికి వదిలే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్లో ఇమ్మీడియట్లీగా బెయిల్ పేపర్స్ జైలుకు అందగానే
ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, తక్షణం లేట్ చేయకుండా అనేటువంటి, అంటే అప్పటికే ప్రాసెస్ లేట్ అయింది కాబట్టి ఉదయం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం తతంగంలో రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ జైల్లో ఉంచే ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడారు ఓపెన్గానే. సో వీటన్నిటి విషయానికి సంబంధించినటువంటి విషయంలో వివిధ రకాల ఒపీనియన్స్ ఉన్నాయి పార్టీల నుంచి. ఇటు కాంగ్రెస్ ఏమో సమర్థిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కానీ సినీ ఇండస్ట్రీ తర్వాత మిగతా రాజకీయ పార్టీలు మాత్రం కానీ తప్పుపట్టే ప్రయత్నం చేశాయి. ఈ రోజు సభలో మాత్రం ముఖ్యమంత్రి, మిగతా ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి చర్యల విషయంలో. ఇటు ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నారు జరిగినటువంటి, ఆయనకు కన్ను పోయిందా, కాలు పోయిందా, చేతులు పోయాయా, అల్లు అర్జున్కి ఏమైందని క్యూ లైన్లు పట్టుకొని క్యూ లైన్లలో కట్టి మరీ పరామర్శిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉందనేటువంటిది అర్థమవుతోంది. అక్బరుద్దీన్ కూడా ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్ సమర్థిస్తూ ఆయన ఈరోజు స్టేట్మెంట్ చేశారు సభలో. రైట్ మధు, అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట ఘటనపై ప్రభుత్వానికి మద్దతు పలికారు అక్బరుద్దీన్ ఓవైసీ. తొక్కిస్లాట సమయంలో హీరోపై తొక్కిస్లాట ఘటనలో హీరోపై చర్యలు తీసుకోవాల్సిందని ఓవైసీ అంటున్నారు. అల్లు అర్జున్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మా పార్టీ మద్దతు ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. మా పార్టీ మద్దతు ఉంటుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతును ప్రకటించారు. ఓ మహిళ తన వల్ల చనిపోతే అల్లు అర్జున్ మాత్రం నవ్వుతూ ఉండడం సరైనది కాదు అని చెప్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ సినిమా చూసి రావడం అనేది కూడా సరైన చర్య కాదు అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడారు. అల్లు అర్జున్ని చూడటానికి వెళ్ళిన సినీ రంగ ప్రముఖులకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ పిల్లాడికి ఆసుపత్రిలో గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉంటే ఎవరు కూడా కనీసం పలకరించడానికి వెళ్ళలేదు. కానీ అల్లు అర్జున్కి